రైట్. యాదాద్రి భువనగిరి జిల్లా కొలన్పాకలోని వరి కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తం 320 మంది రైతులు సీరియల్ నమోదు చేసుకోగా నేటికి కేవలం 120వ సీరియల్ మాత్రమే కొనసాగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం మొత్తం తడిసి రైతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక సరిపడా లారీలు లేక తరలింపు ప్రక్రియ నత్తనడకన సాగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామరెడ్డి అందిస్తారు. రోహిణి కార్తీ వచ్చింది, రైతుల గుండెల్లో గుబులు మొదలైందని చెప్పుకోవచ్చు. 6 కాలం కష్టపడి పండించిన వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రాత్రి పగలు నిద్రలు కాయాల్సిన పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. అసలు ఈ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభమై ఎన్ని రోజులైంది, ఎన్ని రోజుల నుండి రైతులు ఇక్కడికి ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాత్రి పగలు నిద్రలు కాస్తున్నారో వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న ఎన్ని రోజులైందన్న మీరు వడ్ల కొనుగోలు కేంద్రం స్టార్ట్ అయ్యి ఎంతమంది రైతులు ఇక్కడికి సీరియల్గా లిస్ట్ అవుట్ చేసుకున్నారు? ఇప్పటివరకు ఎంత శాతం వడ్లు కొనుగోలు జరిగినాయి? నా పేరు మామిడాల అంజయ్య, మాది కొలనుపాక గ్రామం, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. మా గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏప్రిల్ 16 తారీఖు నాడు ప్రారంభం చేసిరు. ఇప్పటికీ 300 పైచీలకు మంది రైతులు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. ఈరోజు వరకు కూడా 120-130 సీరియల్ వరకే నడుస్తుండడం వల్ల ఇంకా మేజర్గా 70% కొనుగోలు కేంద్రాలలో రైతుల ధాన్యం ఉంది. రైతులందరి మళ్ళా మా గ్రామం నేల, ఇక్కడున్న పరిసర ప్రాంతాల నేల చాలా మెత్తడి భూమి. ఒక వర్షం పడితే దీంట్లో ట్రాక్టర్లు కానీ లారీలు రాలేని పరిస్థితి. రైతులందరికీ కూడా సరిపడే ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీసం వడ్లపైన కప్పుకోవడానికి ఒక టార్పెంట్ కవర్లు కూడా ఇచ్చే పరిస్థితులలో ఇలా కొనుగోలు కేంద్రాలు లేవు. మరి దౌర్భాగ్య స్థితిలో వేగవంతం చేయాలని పలుమార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయిన ఫలితం శూన్యంగా ఉంది. మాత్రమే లారీలు వస్తున్నాయి. ఇక్కడ లారీలను లోడింగ్ చేసి ఇక్కడే అమాలీలతో అక్కడ ఖాళీ చేయాలనేసరికి అమాలీలు కూడా కొంచెం కొరత తక్కువ ఉండి అక్కడ మేము ఖాళీ చేయలేం వల్ల, నిర్లక్ష్యం వల్ల కూడా రైతులకు చాలా ఇబ్బంది గల పరిస్థితి ఏర్పడుతుంది. ఇకనైనా కొలనుపాక గ్రామం జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీ, ధాన్యం ఎక్కువ, వరి ప్యాడీ ఎక్కువ పండించే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 10,000 పైచీలకు రెవెన్యూ ఉన్నటువంటి ఏకైక గ్రామ పంచాయతీ కొలనుపాక రెవెన్యూ. ఇక్కడ సాగు విస్తీర్ణం కూడా మా గ్రామంలో వరి పంటనే ఎక్కువ పండుతుంది. ఈ ధాన్యం కొనుగోలు మీద ప్రభుత్వం ఇకనైనా దృష్టి పెట్టాలి. తొందరగా గౌరవ మా ఎమ్మెల్యే గారు స్పందించి మా కొలనుపాక గ్రామం మీద ప్రత్యేక దృష్టి పెట్టి లారీలు ఎక్కువ పంపించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయకపోతే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఒకనాడు యూరియా బస్తాల కోసం ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు రైతు బంధు రాలే, ఏది రాకున్నా ప్రస్తుతం మీ వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ఏం చెప్తున్నారు, ఎందుకు జాప్యం జరుగుతుందని చెప్తున్నారు? లారీలు సీరియల్గా చెప్పి లారీల కోసానికి కొరత ఉందని చెప్పి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రోజుకు 2 లారీలు, 4 లారీలు, 3 లారీలు వస్తే మాకు ధాన్యం తరలించి ఎప్పుడూ పూర్తి అయ్యేది. ఇక్కడ మనతో పాటు ఎవరైతే ఉన్నాడో అసలు ఎన్ని రోజులైంది బ్రదర్ ఇక్కడ నుండి వడ్లు కొనుగోలు జరగదు? ఇప్పుడు ఇక్కడికి మేము వడ్లు తీసుకొని వచ్చి 30 రోజులకు ఎక్కువైపోతుంది. ఇప్పుడు చెప్పినా కానీ రేపు వస్తే లారీలు ఎల్లుండి నుంచి వస్తాయని చెప్తున్నారు. మొన్న ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత కూడా లారీలు మేము పంపిస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అయితే లారీలు రావట్లేదు ఇక్కడికి. చాలా రోజుల నుంచి రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. మీరు కుప్పలు కనుక చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. 300 పైన నెంబర్లు ఉన్నప్పటికీ కూడా ఒక 150 నెంబర్లు కూడా ఇంకా సరిగా కాలేదు. రైతులందరూ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు అందరూ పంట సర్వే చేస్తున్నారు, అందరూ వరి చేస్తున్నామని చేస్తున్నారు. పంట కూడా ఇక్కడ నష్టం కాలేదు, వడగాలు రాలేదు. ఈసారి పంట ఎంతవరకు మనకు ఎంత విస్తీర్ణంలో సాగైంది, మనం ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేసేది ఉన్నది, దానికి తగ్గ మనం ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలనే ఆలోచన లేకుండా అధికారులు అందరూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయము. ఒక రైతులు మాత్రం ఒక వర్షాలు పడితే ఇక్కడ ఇబ్బందులు, చాలా రకాల ఇబ్బందులు ఏడ్చే పరిస్థితి ఉంటుంది. అందుకనే వీలైనంత తొందరగా ఈ వడ్లను తొందరగా తీసే ప్రయత్నం చేస్తే తప్ప ఇవన్నీ తొందరగా కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. సరే తాత, ఎన్ని రోజులు అయితే తను ఓట్లు తెచ్చే అవుతుంది ఆడికి? ఇంతవరకు లారీలు వచ్చు లేదు, తీసుకోపోలేదు. వర్షాకాలం మొత్తం మడిగేది, మొలకలే వస్తాయి. ఏం లాభం ఇచ్చేసి ఏమంటారు మరి? నువ్వు అడిగితే అధికారులు ఏమంటారు? అధికారి వస్తున్నాయి అంటారు, అంతే సంగతి. ఏది లేదు. ఎన్ని రోజులకు ఒకసారి లారీ వస్తుంది? మొన్న ఒకనాడు వచ్చినాయి, ఎమ్మెల్యే ఆయన వచ్చినాడు ఒకరోజు, మళ్ళీ వస్తలేదు. ఇక ఒత్తుడే లేదు. ఓకే, మీరు 2 రోజులైంది బ్రదర్ నీళ్ళు వడ్లు తీసుకుంటారు? నెల మీద 6 రోజులైంది సార్. నెల మీద 6 రోజులైంది. ఇప్పటి వరకు కిరాయి పరదలు తెచ్చినాము. నెల మీద 6 రోజులు వస్తుంది. ఆ కిరాయి పరదలు ఏంది, ఆ పరిస్థితి ఏంది? వర్షం పడితే ఇక్కడ ఒక్క ఇత్తు కూడా పనికిరాదు. ఈ ప్లేస్ కూడా మీరు కవర్ చేయండి, చుట్టూ కవర్ చేయండి, ఎన్ని కుప్పలున్నాయి ఇంకా. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏందనేది ఇక్కడ సిచ్యువేషన్.
వస్తాయి అంటారు. ఒక 2-3 రోజులకు ఒక లారీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ లోడింగ్ అట, అక్కడ అన్లోడింగ్ అట. వాళ్ళు ఏమంటారు, ఇబ్బంది పడుతుర్రు. ఎవరు మన ఇప్పుడు అమాలి వాళ్ళు ఎవరైతే ఉర్రో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు అక్కడ వేసి వచ్చి ఇక్కడ వేసి వచ్చి ఇప్పుడు ఎండాకాలం ఒకటి, ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. మధ్యాహ్నం వచ్చి మేము చేయాలంటే మా వల్ల కావట్లేదు అంటారు. మరి దాని మీద వీరు ప్రభుత్వాలు ఏం తీసుకుంటుందో ఏం కథను చూడొచ్చు. మనతో పాటు మనకు రైతు ఉన్నాడు, మన కొండల్ గారని. మన అన్న ఏందన్న ఎన్ని రోజులు మీరు ఒడ్లు తీసుకొచ్చి ఏంది పరిస్థితి? 2 నెలలు అయిపోతుంది సార్, నెల అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా ధాన్యం సరే మ్యాచర్ చూసులు పక్క పెట్టి లారీలతోనే మా సమస్య పెద్దగా అయిపోతుంది. వాళ్ళని కూడా ఏం అనలేకపోతున్నాం. అధికారులు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు ట్రాక్టర్లు తీసుకపోతాను ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆ ట్రాక్టర్లన్నీ వస్తలేవు. వాళ్ళు ఓకే అని అన్నరీడా ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండు, ట్రాక్టర్లు డిసిఎంలు పెట్టి పంపిరని చెప్పిండు. అవి లేవు ఇవి లేవు. ఇప్పుడు చూడు ఇన్ని వడ్లు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి బయల దగ్గర. ఇప్పుడు మేము చెప్పడం అని కాదు సార్, ఇక్కడ కళ్ళారా మీరు చూస్తున్నారు కదా, మేము చెప్పి యాస్ట్రోకి వస్తుంది సార్. ఇప్పుడు ఎవరికైనా రైతు ఇప్పుడు ఇది మాత్రం డంపింగ్ మాత్రం డబ్బులు బాగా తీసుకోవాల్సి వస్తుంది సార్. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ నడవదు, ఇడికి వస్తుంది లారీ. ఆంచలు మోయాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. చాలా సమస్య పెద్దగా ఉందన్న. మీరు కూడా చూసి తీసుకొని సరే మీ న్యూస్ వాళ్ళకు మరీ కృతజ్ఞతలు చెప్తున్నాం. కొంచెం ఏది అధికారులకు చేరుతాడు చేయండి సార్. ఓకే, చూస్తున్నాం కదా, ప్రతి ఒడ్ల కొనుగోలు కేంద్రంలో ఇదే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ ప్రాంతం చౌడ నేల కావడంతో చినుకు పడ్డ ఈ ప్రాంతం అంతా వర్షంతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడికి ఏ లారీ రావాలన్నా ట్రాక్టర్ రావాలన్నా తీవ్ర ఇబ్బంది గురవుతుంది. ప్రతి రాశిలో మొలకలెత్తుడు తప్ప దేనికి ఉపయోగపడదని చెప్తున్నారు. కనుక అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపుకొని మా సొంత ట్రాక్టర్లతోటి మా వాహనాలతోటి తరలించేందుకు కూడా అవకాశం ఇవ్వండి. మేము మా వాహనాలతోటి మేము తీసుకెళ్లి ధాన్యాన్ని సంబంధించిన గోడౌన్కు తరలిస్తాము అని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రామరెడ్డి, కొలనుపాక నుండి.